లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతకు ముందు వీడియోలో మనం యేసు జీవితం నుండి 2 పార్ట్స్ చూసాం కదండి. ఈ థర్డ్ పార్ట్లో 50 క్వశ్చన్స్, వాటి ఆన్సర్స్ చూసేద్దామండి. 101 క్వశ్చన్. యేసయ్యను చూసి సాగిలపడి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకున్నది ఎవరు? ఆన్సర్ కుష్ఠిరోగి. 102 క్వశ్చన్. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవవచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదు అని అన్నది ఎవరు? ఆన్సర్ యేసయ్య. 103 క్వశ్చన్. యేసయ్య ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవునిని ప్రార్థించుటయందు ఏమి గడిపెను? ఆన్సర్ ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. 104 క్వశ్చన్. యేసయ్య తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి ఏమని పేరు పెట్టెను? ఆన్సర్ అపోస్తులు అను పేరు పెట్టెను. 105 క్వశ్చన్. ప్రభావము యేసయ్యలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక జనసమూహమంతయు ఆయనను ఏమి చేయ యత్నము చేసెను? ఆన్సర్ ముట్టవలెనని యత్నము చేసెను. 106 క్వశ్చన్. యేసయ్య దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోనూ ప్రతి గ్రామములోనూ ఏమి చేయుచుండెను? ఆన్సర్ సంచారము చేయుచూ ఉండెను. 107 క్వశ్చన్. దెయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఏమి కట్టుకుని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుని ఉండెను? ఆన్సర్ బట్టలు కట్టుకొని. 108 క్వశ్చన్. సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అను ఒకడు వచ్చి ఎవరు పాదముల మీద పడెను? ఆన్సర్ యేసయ్య పాదముల మీద పడెను. 109 క్వశ్చన్. యేసయ్య యాయీరుతో భయపడవద్దు, ఏమి మాత్రము ఉంచము అనెను? ఆన్సర్ నమ్మిక మాత్రం ఉంచమనెను. 110 క్వశ్చన్. యేసయ్య యాయీరు కుమార్తె చెయ్యి పట్టుకుని చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడాయన ఆమెకు ఏమి పెట్టుడని ఆజ్ఞాపించెను? ఆన్సర్ భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను. 111 క్వశ్చన్. యేసయ్య తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని అధికారమును రోగములు స్వస్థపరచు డాష్ వారికి అనుగ్రహించెను? ఆన్సర్ వరమును వారికి అనుగ్రహించెను. 112 క్వశ్చన్. జనసమూహములు యేసయ్యను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేనిని గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచెను? ఆన్సర్ దేవుని రాజ్యమును గురించి. 113 క్వశ్చన్. యేసయ్య 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకుని ఆకాశము వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జనసమూహమునకు వడ్డించుటకై ఎవరికి ఇచ్చెను? ఆన్సర్ శిష్యులకిచ్చెను. 114 క్వశ్చన్. నేనెవడనని జనసమూహములు చెప్పుకొనుచున్నారని యేసయ్య ఎవరిని అడిగెను? ఆన్సర్
శిష్యులను అడిగెను. 115th క్వశ్చన్. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి ఎన్నవ దినమున లేచుట అగత్యమని యేసయ్య చెప్పెను. ఆన్సర్, మూడవ దినమున లేచుట అగత్యమని. 116th క్వశ్చన్. ఎవడైనను నన్ను వెంబడింపగోరినేడలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన డాష్ ఎత్తుకుని నన్ను వెంబడింపవలెనని యేసయ్య చెప్పెను. ఆన్సర్, సిలువను ఎత్తుకొని. 117th క్వశ్చన్. యేసయ్య పేతురును యోహానును ప్రార్థన చేయుటకు యాకోబును వెంటబెట్టుకుని ఎక్కడికి వెళ్ళెను? ఆన్సర్, కొండపైకి వెళ్ళెను. 118th క్వశ్చన్. యేసయ్య ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు దేనివై దగదగా మెరిసెను? ఆన్సర్, తెల్లనివై దగదగా మెరిసెను. 119th క్వశ్చన్. కొండపై యేసయ్యతో ఇద్దరు పురుషులు మాట్లాడుచుండిరి. వారు ఎవరు? ఆన్సర్, మోషే, ఏలియా. 120th క్వశ్చన్. మోషే, ఏలియా మహిమతో అగపడి యేసయ్య యెరూషలేములో నెరవేర్చబోవు దేనిని గూర్చి మాట్లాడుచుండిరి? ఆన్సర్, నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. 121 క్వశ్చన్. ఏలినవాడా, మనమిక్కడ ఉండుట మంచిది. నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు మేము కట్టుదమని యేసయ్యతో చెప్పింది ఎవరు? ఆన్సర్, పేతురు. 122nd క్వశ్చన్. ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరిట దెయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి. వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితమని యేసయ్యతో అన్నది ఎవరు? ఆన్సర్, యోహాను. 123rd క్వశ్చన్. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తొట్టు చూచు వాడెవడును దేనికి పాత్రుడు కాడని యేసయ్య చెప్పెను? ఆన్సర్, దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని. 124th క్వశ్చన్. యేసయ్య ఎంతమంది శిష్యులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటుకిని తనకంటే ముందు ఇద్దరిద్దరిని పంపెను? ఆన్సర్, 70 మందిని. 125th క్వశ్చన్. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, డాష్ కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పిరి. ఆన్సర్, దెయ్యములు కూడా. 126th క్వశ్చన్. దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు దేనియందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని యేసయ్య శిష్యులతో చెప్పెను? ఆన్సర్, పరలోకమందు రాయబడి ఉన్నవని. 127th క్వశ్చన్. బోధకుడా, నిత్యజీవమునకు వారసుడగుటకును నేనేమి చేయవలెనని యేసయ్యను శోధించుచు అడిగింది ఎవరు? ఆన్సర్, ధర్మశాస్త్రోపదేశకుడొకడు. 128th క్వశ్చన్. మార్తా సహోదరి పేరు ఏమిటి? ఆన్సర్, మరియా. 129th క్వశ్చన్. మార్తా సహోదరి అయిన మరియా ఎక్కడ కూర్చుండి యేసయ్య బోధ వినుచూ ఉండెను?
ఆన్సర్ యేసయ్య పాదముల యొద్ద కూర్చుండి. 130th క్వశ్చన్. మార్తా డాష్ పని పెట్టుకునుట చేత తొందరపడెను. ఆన్సర్ విస్తారమైన పని పెట్టుకునుట చేత. 131 క్వశ్చన్. నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా అని యేసయ్యతో అన్నది ఎవరు? ఆన్సర్ మార్తా. 132 క్వశ్చన్. మార్తా నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే అని అన్నది ఎవరు? ఆన్సర్ యేసయ్య. 133rd క్వశ్చన్. యేసయ్య మార్తతో మరియా డాష్ దానిని ఏర్పరచుకొనును అనెను. ఆన్సర్ ఉత్తమమైన దానిని ఏర్పరచుకునెనెను. 134th క్వశ్చన్. యేసయ్య శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ఏమి చేయ నేర్పమని ఆయనను అడిగెను? ఆన్సర్ ప్రార్థన చేయ నేర్పమని అడిగెను. 135th క్వశ్చన్. యేసయ్య శిష్యులతో పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి డాష్ ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు అనెను. ఆన్సర్ పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహించుననెను. 136th క్వశ్చన్. యేసయ్య డాష్ వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని జనులు చెప్పుకొనిరి. ఆన్సర్ బయల్జేబూల వలన. 137th క్వశ్చన్. యేసయ్య జనులతో తనకు తానే విరోధనమైన ఇల్లు డాష్ అనెను. ఆన్సర్ కూలిపోవును అనెను. 138th క్వశ్చన్. యేసయ్య జనులతో నేను దేవుని వ్రేలితో దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా డాష్ మీ యొద్దకు వచ్చియున్నది అనెను. ఆన్సర్ దేవుని రాజ్యము మీ యొద్దకి వచ్చియున్నది అనెను. 139th క్వశ్చన్. జనసమూహములలోనున్న యొక్క స్త్రీ యేసయ్యను చూసి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను డాష్ అయినవని కేకలు వేసి చెప్పెను. ఆన్సర్ ధన్యములైనవని చెప్పెను. 140th క్వశ్చన్. దేవుని వాక్యము విని దానిని గైకొనువారు డాష్ అని యేసయ్య చెప్పెను. ఆన్సర్ మరి ధన్యులని యేసయ్య చెప్పెను. 141th క్వశ్చన్. యేసయ్య భోజనమునకు ముందుగా స్నానము చెయ్యలేదని చూసి ఆశ్చర్యపడింది ఎవరు? ఆన్సర్ పరిసయ్యుడు. 142 క్వశ్చన్. మీకు కలిగినవి ధర్మము చెయ్యుడి, అప్పుడు మీ కన్నీయు శుద్ధిగా ఉండును అని యేసయ్య ఎవరితో అనెను? ఆన్సర్ యేసయ్య పరిసయ్యులతో అనెను. 143rd క్వశ్చన్. మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగును గాని దేనిని దూషించువానికి క్షమాపణ లేదు. ఆన్సర్ పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు. 144th క్వశ్చన్. యేసయ్య జనులతో ఒకని కలిమి విస్తరించుట వాని డాష్ నాకు మూలము కాదు అనెను. ఆన్సర్ వాని జీవమునకు మూలము కాదు అనెను. 145th క్వశ్చన్. యేసయ్య జనులతో
చిన్నమంద భయపడుకుడి, మీకు డాష్ అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది అనెను. ఆన్సర్ రాజ్యము అనుగ్రహించుటకు. 146th క్వశ్చన్. యేసయ్య జనులతో మీ ధనమెక్కడ ఉండునో అక్కడనే మీ డాష్ ఉండును అనెను. ఆన్సర్ హృదయము ఉండును అనెను. 147th క్వశ్చన్. యేసయ్య జనులతో మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు డాష్ ఉండుడని చెప్పెను. ఆన్సర్ సిద్ధముగా ఉండుడని చెప్పెను. 148th క్వశ్చన్. విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని యేసయ్య ఎవరిని అడిగెను? ఆన్సర్ ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను యేసయ్య అడిగెను. 149th క్వశ్చన్. అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము కాని అవి ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ అని యేసయ్య ఎవరితో అనెను? ఆన్సర్ యేసయ్య శిష్యులతో అనెను. 150th క్వశ్చన్. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించట కంటే సూది బెజ్జంలో ఏమి దూరట సులభమని యేసయ్య చెప్పాను? ఆన్సర్ సూది బెజ్జంలో ఒంటె దూరట సులభమని యేసయ్య చెప్పాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు గనక ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.